సెంటి అనే వ్యక్తి తన సిస్టర్ ఇంట్లో పడుకుని లేవడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. లేచిన వెంటనే బేగునాహ్ అనే పోలీస్ ఆఫీసర్ వచ్చి నువ్వు బందర్ దగ్గర నీ కారు పార్కు చేయకూడదని వార్నింగ్ ఇచ్చినట్లు చెప్తుంది. ఆ తర్వాత సెంటి తన వర్కింగ్ ప్లేస్కి ఆలస్యంగా చేరుకుంటాడు. అక్కడ అతని యజమాని రోమన్ అతనికి ఇవ్వాల్సిన జీతం ఇచ్చేసి ఉద్యోగం నుంచి తీసేస్తాడు. కానీ వెళ్లే ముందు అతనితో చాలా బాత్రూంలు శుభ్రం చేయిస్తాడు. తర్వాత సెంటి తన అక్కతో కలిసి అక్కడి నుంచి బయలుదేరతాడు. మార్గంలో ఆమె పెట్రోల్ అయిపోతుంది. అప్పుడు సెంటి నడుచుకుంటూ పెట్రోల్ బంక్కి వెళ్తాడు. అక్కడ అతని ఫ్రెండ్ పని చేస్తూ ఉంటాడు. అతను రేపు ఒక క్లాస్ రీయూనియన్ పార్టీ ఉంది, కాలేజ్ తర్వాత అందరం ఫస్ట్ టైం కలుస్తున్నామంటాడు. అయితే ఇక్కడ సెంటి ముందుగా తన భార్య మేతి కూతురుతో కలిసి లీగల్ మీటింగ్కి వెళ్ళాలి. ఎందుకంటే మేతి అతనితో విడాకులు కావాలని కోరుకుంటూ ఉంటుంది. ఆ మీటింగ్లో న్యాయవాది వీళ్ళిద్దరూ తమ ఆస్తులను సగం సగం పంచుకోవాలంటాడు. కానీ వీళ్ళ దగ్గర పంచుకోవడానికి ఆస్తులు కానీ భూములు కానీ లేవు. సో అలా సెంటి సిస్టర్ ఇంట్లోనే ఉంటూ ఉంటాడు. ఈ విడాకుల పేపర్స్ రెడీ అవ్వడానికి 2 నుంచి 3 నెలలు పడతాయని విన్న తర్వాత మేతికి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఆ టైంలో సెంటి ఆమె ఇంట్లోనే ఉండాలి. తర్వాత ఇద్దరు బయటకు వచ్చి వేరే వేరే దారిలో వెళ్ళిపోతారు. సెంటి వెనక్కు చూసి మౌనంగా ఉంటాడు. అప్పుడే అక్కడికి ఒక లాటరీ అమ్మే మహిళ అక్కడికి వచ్చి టికెట్ కొనమని అంటుంది. సెంటి తన జీవితంలో ఫస్ట్ టైం ఒక లాటరీ టికెట్ కొంటాడు. దాన్ని సిగరెట్ ప్యాకెట్లు ఉంచుకుంటాడు. తర్వాత సాయంత్రం రీయూనియన్ పార్టీకి వెళ్తాడు. అక్కడ తన ఫ్రెండ్స్ అయిన పెట్రోల్స్ మార్క్స్ని కలుసుకుంటాడు. అక్కడే అతనికి మేతి కనిపిస్తుంది. కానీ ఆమె ఇప్పుడు తన క్లాస్మేట్ మారియోతో ఉంటుంది. మారియో స్కూల్ టైంలో బాగా లావుగా ఉండేవాడు. అందరూ అతన్ని చూసి నవ్వేవాళ్ళు. కానీ ఇప్పుడు అతను చాలా ఫిట్ హ్యాండ్సమ్గా మారిపోయి ఉంటాడు. అప్పుడు మేరియా ఇప్పుడు నేను పనిచేసే సూపర్ మార్కెట్కి బాస్ అంటుంది. ఇది విని సెంటికి ఎక్కడెక్కడో కాలిపోతుంది. తర్వాత సెంటి తిరిగి తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళు మారియో గురించి నవ్వినా కూడా ఇప్పుడు అతని అపియరెన్స్ చూసి షాక్ అయిపోతారు. అదే టైంలో మేతి తన ఫ్రెండ్ లోరన్కి చెప్తుంది, మారియో నన్ను ఇష్టపడుతున్నాడు, కానీ సెంటితో విడాకుల విషయం ఇంకా డిసిషన్ తీసుకోలేకపోతున్నాను అంటుంది. ఇలాంటి విషయాలు ఇంకా ఇంట్లో చెప్పలేదంటుంది. తర్వాత రాత్రి సెంటి ఇంటికి వచ్చిన తర్వాత సిగరెట్ ప్యాకెట్ని డస్ట్బిన్లో వేస్తాడు. లాటరీ టికెట్ అందులో ఉన్నట్టు అతనికి తెలియదు. తర్వాత ఉదయం మేతి చెత్త బయట వేసి తన జాబ్కి వెళ్ళిపోతుంది. ఇంతలో సెంటి తన పాత ఫోన్లో రేడియో ఆన్ చేసి స్నానం చేస్తూ ఉంటాడు. అదే టైంలో రేడియోలో ఒక న్యూస్ వస్తుంది. అందులో 25 మిలియన్ లాటరీ గెలిచిన వ్యక్తి ఎవరు అన్న విషయం ఇంకా బయటపడలేదు అన్న న్యూస్ రేడియోలో వస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే సెంటికి తన టికెట్ గుర్తొస్తుంది. వెంటనే స్నానం చేయడం ఆపేసి టికెట్ వెతుకుతాడు. కొద్దిసేపు తంటాలు పడిన తర్వాత అతనికి అదే టికెట్ దొరుకుతుంది. రేడియోలో చెప్పిన నంబర్లతో టికెట్ నంబరు మ్యాచ్ అయిపోతుంది. సో అతను ఆనందంతో గట్టిగా అరవడం మొదలు పెడతాడు. నవ్వుతున్నాడో ఏడుస్తున్నాడో తెలియని ఆనందంలో ఉంటాడు. తర్వాత ఆ శుభవార్త మేతికి చెప్పాలని ఫోన్ చేస్తాడు. కానీ ఆమె ఫోన్ ఎత్తదు. అందుకే ఆమె పనిచేసే చోటుకు వెళ్తాడు. అక్కడ తన కూతుర్ని మేరీతో కలుసుకుంటాడు. వాళ్ళు కిస్ చేస్తున్నట్లు కనిపిస్తారు. కానీ నిజానికి మేతి ఆమెను ఆపుతుంది. ఇది చూసిన సెంటి చాలా బాధపడతాడు. వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. కానీ తన టికెట్ చూసి మళ్ళీ నవ్వుకుంటాడు. తర్వాత లాటరీ డబ్బుల కోసం బ్యాంక్కి వెళ్తాడు. అతని చేతిలో టికెట్ చూసి బ్యాంకు స్టాఫ్ అంతా కూడా అతనే అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది చూసిన సెంటి కొంచెం నర్వస్ అయిపోతాడు. వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటే బ్యాంక్ మేనేజర్ డామియన్ అతను ఆపడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ సెంటి తన సిస్టర్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి డామియన్ మళ్ళీ అతని సిస్టర్ ఇంటి లోపలికి కనిపిస్తాడు. అతని లాటరీ డబ్బులు ఎలా ఉపయోగించాలో సలహా ఇవ్వాలనుకుంటాడు. ఇంతలో బేగునాఫ్ పోలీస్ ఆఫీసర్ వచ్చి ప్రాపర్గా డ్రైవ్ చేయడం లేదని చెప్పడానికి వస్తుంది. కానీ ఈసారి డామియన్ మధ్యలో మాట్లాడి ఇతను 25 మిలియన్ లాటరీ గెలిచాడు అని చెప్తుంది. ఇది విని బేగునాఫ్ సంతోషంగా శుభాకాంక్షలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత డామియన్ సెంటిని ఒక మంచి రెస్టారెంట్కి తీసుకెళ్తాడు. అక్కడ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి చెప్తాడు. నీకు నా లాంటి ఎక్స్పర్ట్ ఇంకా ఎక్కడ కూడా దొరకడు అంటాడు. సెంటి అతన్ని బాగా చూసి తనని ఫైనల్ అడ్వైజర్గా ఒప్పుకుంటాడు. డామియన్ నీకు వచ్చిన లాటరీలో సగం డబ్బు నీ భార్యకి ఇవ్వాలి, ఎందుకంటే విడాకులు ఇంకా ఫైనల్ కాలేదు, అందుకే ఇది రహస్యంగా ఉంచు అంటాడు. కానీ సెంటి మేదక్ దగ్గర నేనేం దాచకూడదు అనుకుంటాడు. అదే టైంలో వాళ్ళు రెస్టారెంట్కి బయటకు వస్తూ ఉంటే మేతి మేరియాతో అదే రెస్టారెంట్కి వస్తూ ఉండడం చూస్తాడు. ఇది చూసి మళ్ళీ వీడికి పిచ్చెక్కిపోతుంది. మేతికి తన యాక్షన్ చూపించడానికి రెస్టారెంట్ బయట సెక్యూరిటీ గార్డ్ క్యాప్ వేసుకుని కూర్చొని ఉంటాడు. ఇప్పుడు సెంటి ఒక డిసిషన్ తీసుకుంటాడు. ఇంకా ఎవరికి కూడా నా లాటరీ విషయం చెప్పకూడదు అనుకుంటాడు. మరుసటి రోజు సెంటి మేతి పనిచేసే ప్లేస్కి మళ్ళీ వెళ్తాడు. మేతి ప్రామిస్ చేస్తున్నట్లు జాబ్ ఇస్తానని చెప్తుంది. ఇంటర్వ్యూలో మారియో అతన్ని డౌన్ చేయాలని ట్రై చేస్తాడు. చివరికి లోడింగ్ అన్లోడింగ్ అనే జాబ్ ఒకటి ఇస్తాడు. ఆ తర్వాత సెంటి కాస్ట్లీ డ్రెస్సులు వేరే వేరే వస్తువులన్నీ కొనుక్కుంటాడు. ఒక చోట మారియో తన ఫ్యామిలీతో వస్తున్నాడని చూసి షాక్ అయిపోతాడు. వెంటనే ఒక
జ్యువెలరీ షాప్లోకి వెళ్తాడు. అతన్ని చూసి వాళ్ళు కూడా అక్కడికి వస్తుంటారు. అప్పుడు సెంటి షాప్ ఓనర్కి నన్ను కాపాడని అడుగుతాడు. సో షాప్ ఓనర్ వాళ్ళకి చిన్న అబద్ధం చెప్పి వెనక పంపిస్తారు. ఇప్పుడు సెంటికి తన వ్యాన్లో డ్రింక్స్ పెట్టుకోవాలంటే స్టాండ్ కావాలి. అందుకే తనకి ఈ జ్యువెలరీ బాక్స్ బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత సెంటి తను కొన్న అన్ని వస్తువులని బయట స్టోరేజ్ రూమ్లో పెట్టేస్తాడు. అక్కడ పెడితే ఎవరు చూడరు. ఇంట్లోకి వచ్చి బయట నుంచి తెచ్చిన ఫుడ్ ప్యాకింగ్ లోపల మళ్ళీ కొత్తగా కాస్ట్లీ హై క్వాలిటీ వస్తువులు వేసి కవర్ చేసి దాచేస్తాడు. తర్వాత ఇంట్లో ఆనందంగా డ్యాన్స్ చేస్తూ సెలబ్రేట్ చేయడం మొదలు పెడతాడు. అప్పుడు సడన్గా మేతి ఇంటికి వస్తుంది. వెంటనే సెంటి సోఫాపై పడుకుని యాక్టింగ్ చేస్తాడు. తన కాస్ట్లీ డ్రెస్సులు, గడియారం వగైరా అన్నీ కూడా సోఫా కింద దాచేస్తాడు. తర్వాత సెంటి ఒక కాస్ట్లీ రెస్టారెంట్లో డిన్నర్కి వెళ్తాడు. అక్కడే అతని చూపు కృష్ణ అనే మహిళ మీద పడుతుంది. ఆమె కూడా అతన్ని చూస్తుంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత పెట్రోల్ మార్క్స్ అతన్ని సర్ఫింగ్కి తీసుకెళ్తాడు. బీచ్లో చాలాసేపు సర్ఫింగ్ చేసిన తర్వాత వాళ్ళు లాటరీ గెలిచిన వ్యక్తి గురించి టాపిక్ తీస్తారు. ఎవరో తెలియదు అంటూ ఎవడెవడో పేర్లు చెప్తూ ఉంటారు. సెంటి టాపిక్ మార్చాలనుకున్నా కూడా వాళ్ళిద్దరికీ డౌట్ వచ్చేస్తుంది. వీడే లాటరీ గెలిచాడేమో అనుకుంటారని కాముగా ఉంటాడు. ఓకే, వాళ్ళ మాటలు విని సెంటి లాటరీ నాకే వస్తే సూపర్ మార్కెట్లో లోడింగ్ పనులు ఎందుకు చేస్తానంటాడు. అదే టైంలో మారియో అక్కడ కనిపిస్తాడు. సర్ఫింగ్లో కూడా వాళ్ళని మించేస్తాడు. తర్వాత తిరిగి వస్తున్నప్పుడు రోడ్డు మీద ఆ పోలీస్ ఆఫీసర్ కారును ఆపి చెక్ చేస్తుంది. సెంటి బ్యాక్ సీట్లో దాక్కుని ఉంటాడు. ఎందుకంటే ఆమెకి అతని మీద అనుమానం ఉంటుంది. చెక్ చేసిన తర్వాత ఆమెకి కొన్ని వాడకూడని వస్తువులు కనిపిస్తాయి. వెంటనే పెట్రోల్ మార్క్స్ని కారులోంచి దిగమంటుంది. అప్పుడు ఆమె చూపు సెంటి మీద పడుతుంది. సో అతన్ని చూసి గుర్తుపట్టి నవ్వుతుంది. కానీ ఏమీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది చూసి అతని ఫ్రెండ్స్ షాక్ అయిపోతారు. అప్పుడు సెంటి ఆమె నా రూరల్ రిలేషన్ అని చెప్తాడు. తర్వాత సెంటి హోటల్ రూమ్లో లేచి చాలా లేట్గా పనిలోకి చేరుకుంటాడు. మేతి అడుగుతుంది, రాత్రంతా ఎక్కడున్నావు అంటుంది. సెంటి నోటుదలతో ఒక మంచి హోటల్లో ఉన్నానని చెప్తాడు. కానీ ఇక్కడ మేతి ఈ విషయాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోదు. నువ్వు ఈ ఇంట్లోనే పడుకోవచ్చు అంటుంది. తర్వాత మేరియో మళ్ళీ వస్తాడు. మేతి ముందే సెంటి సర్ఫింగ్ స్కిల్స్ చూసి అవమానిస్తూ ఉంటాడు. దీన్ని జీర్ణించుకోలేని సెంటి డామియాన్తో మాట్లాడి ఒక ప్రొఫెషనల్ సర్ఫింగ్ కోచ్ని ఆస్ట్రేలియా నుంచి పిలిపించుకుంటాడు. అతనితో కొన్ని రోజులు సీరియస్గా ప్రాక్టీస్ చేసి తన స్కిల్స్ మెరుగుపరుచుకుంటాడు. ఒకరోజు బీచ్లో మారియో అతన్ని సర్ఫింగ్ చేస్తూ చూసి షాక్ అయిపోతాడు. ఏం జరుగుతుందో అర్థం కాక తల పట్టుకుంటాడు. తర్వాత ఆ రాత్రి సెంటికి ఫ్రెండ్స్ ఫోన్ చేసి డిన్నర్ ప్లాన్కి పిలుస్తారు. కానీ అతనికి ఈ రోజు వేరే డిన్నర్ ప్లాన్ ఉందని చెప్పి తిరస్కరిస్తాడు. తర్వాత రోజు సెంటి డానియల్తో కలిసి ఒక కారులో షోరూమ్కి వెళ్తాడు. అక్కడ రోమ్ అనే వ్యక్తి అతను చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఇప్పుడు సెంటి లగ్జరీ కారు కొనుక్కోబోతున్నాడు. కారును కొనడానికి ముందు రోమ్తో బాత్రూమ్స్ అన్ని క్లీన్ చేస్తాడు. ఎందుకంటే గతంలో ఉన్న పగ తెచ్చుకున్నాడు అనమాట. తర్వాత సెంటి పెట్రోల్ మార్క్స్కి ఎదురవుతాడు. వాళ్ళు అతను చూసి కొత్త డ్రెస్సులు స్టైల్ గురించి అడుగుతారు. సెంటి ఇది కొత్త జాబ్ వల్లే అంటాడు. డ్రెస్సులు వేసుకుని చెక్ చేయడమే తన పని అంటాడు. టాపిక్ మార్చడానికి వాళ్ళ విషయాలు అడుగుతాడు. కానీ వాళ్ళు కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఎందుకంటే కొన్ని రోజులుగా సెంటి వాళ్ళని ఇగ్నోర్ చేసి ఉంటాడు. తర్వాత రాత్రి సెంటి డామియాన్తో డిన్నర్ చేసి ఇంటికి వెళ్తాడు. అక్కడ మేతి పేరెంట్స్ కూడా ఉంటారు. మేతి వారితో మా మధ్య బాగానే ఉంది, ఏం గొడవలు లేవంటుంది. కానీ సెంటి మాత్రం నిజం చెప్పేస్తాడు. మేము విడిపోబోతున్నాం అంటాడు. తర్వాత హోటల్లో బార్లో సెంటి మళ్ళీ కృష్ణను చూస్తాడు. ఈసారి ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తాడు. కానీ ఇక్కడ సెంటి కృష్ణతో మాట్లాడిన తర్వాత షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఆమె ఒక ప్రొఫెషనల్ అని తెలుస్తుంది. ఆమె తన బిజినెస్ కార్డు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది చూసి సెంటి నీరసంగా రోడ్డు మీద నడవడం మొదలు పెడతాడు. మధ్యలో తన ఫ్రెండ్స్ ఉండే వాళ్ళ చోటును చూసి కొన్ని జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటాడు. తర్వాత హోటల్ రూమ్కి వెళ్ళి తను కొత్తగా కొన్న గ్యాడ్జెట్తో ఆడుకుంటూ కనిపిస్తాడు. అయినా తన దగ్గర చాలా డబ్బులను కూడా అతను ఒంటరితనంగా బాధగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు అతను డామియన్కి ఫోన్ చేస్తాడు. ఒక కొత్త ప్లాన్ మీద వెంటనే పని మొదలుపెట్టు అని చెప్తాడు. తర్వాత పెట్రోల్ పంపు దగ్గర ఒక లేడీ పెట్రోల్ను చూసి అతని లుక్కి ఫిదా అయిపోతుంది. తర్వాత పెట్రోల్ మార్క్స్కి నాకు సన్ గ్లాసెస్ కంపెనీ నుంచి మోడలింగ్ ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది, అది కూడా $1 మిలియన్ విలువైనది అంటాడు. మార్క్స్ ఇది విని నమ్మలేకపోతాడు. అతనికి ఇది ఏదో జోక్ లాగా అనిపిస్తుంది. అప్పుడు అక్కడికి సెంటి కూడా వస్తాడు. కానీ ఇన్వాల్వ్ కాకుండా నిశ్శబ్దంగా వేరేలా కూర్చుంటాడు. తర్వాత పెట్రోల్ దగ్గరకు వచ్చి నిజం చెప్పేస్తాడు. ఇది విన్న సెంటి పెట్రోల్తో కలిసి సెలబ్రేట్ చేయడం మొదలు పెడతాడు. కానీ మార్క్స్ మాత్రం ఇంకా షాక్లోనే ఉంటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా తన బిడ్డల్ని శ్రద్ధగా చూసుకుంటాడు. అప్పుడు అతని భార్య లోరెన్ ఒక గుడ్ న్యూస్ చెప్తాడు. నీ దూరపు బంధువు ఒక ఆంటీ వీలునామాలో నీ పేరు మీద $1 మిలియన్ ఆస్తి రాసిచ్చింది అంటుంది.
మార్క్స్కు ఆ ఆంటీ ఎవరో కూడా తెలియదు. ఇప్పుడు సెంటి డామియన్తో కలిసి ఒక కొత్త ప్లాన్ గురించి మాట్లాడుకుంటారు. ఆ ప్లాన్లో సెంటి తన ఇద్దరు ఫ్రెండ్స్కి $1 మిలియన్ ఇస్తాడు. తర్వాత ఇక్కడ మారియో కనిపిస్తాడు. డామియన్ ఇతను బ్యాంక్కి లోన్ కోసం వచ్చాడు. ఎందుకంటే అతను బిజినెస్లో నష్టాలు చూపించి అందరూ ఉద్యోగులను తొలగించి తక్కువ ధరకి సూపర్ మార్కెట్ను కొనాలని ప్లాన్ చేస్తున్నాడు అంటాడు. సెంటి మేతికి ఈ విషయం చెప్పడానికి సూపర్ మార్కెట్కి వస్తాడు. కానీ మారియో వల్ల తన మాట మధ్యలో ఆగిపోతుంది. ఇది చూసి మేతి కోపంగా, నువ్వు రోజు పనికి పోవట్లేదా? నీ బాధ్యతలు నేను మోయలేను. నీ సామాన్ తీసుకుని ఇల్లు వదిలేసి వెళ్ళిపో అని చెప్తుంది. తర్వాత మార్క్స్ పెట్రోల్తో కలిసి ఒక కొత్త కన్వర్టబుల్ కార్లు వచ్చి ఉంటారు. సెంటిని ఎక్కించుకుని ఫాస్ట్గా డ్రైవ్ చేయడం మొదలు పెడతారు. ఈ సీన్లో సెంటి ఎమోషనల్ అయిపోతాడు. ఇంత డబ్బు ఖర్చు చేసే ముందు కుటుంబం గురించి ఆలోచించాలంటాడు. కానీ మార్క్స్ అంటాడు, ఇది నా డబ్బు, నా ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తా అంటాడు. పెట్రోల్ కూడా, మీ ఇద్దరు ఇప్పుడు బిలియనర్స్ అయిపోయారు, నేను మాత్రం ఇంకా అదే మధ్య తరగతిలో ఉన్నాను అంటాడు. అందుకే నాకు చాలా బాధగా ఉందంటాడు. తర్వాత అప్పుడు సెంటికి మౌనంగా ఉండడం కష్టంగా మారిపోతుంది. కారు ఆపి, ఈ కారు నా డబ్బుతో కొన్నానని చెప్తాడు. కానీ వాళ్ళిద్దరికీ నమ్మకం కుదరదు. మళ్ళీ మార్క్స్ కారును స్టార్ట్ చేస్తాడు. కారు డ్రైవ్ చేసేటప్పుడు ఒక తప్పు చేస్తాడు. దీనివల్ల కారు నీళ్ళల్లో పడిపోతుంది. కారు నీటిలో పడిపోతున్న టైంలో సెంటి గట్టిగా అరుస్తూ లాటరీ నేనే గెలిచాను అని గట్టిగా చెప్పేస్తాడు. అది విని ఫ్రెండ్స్కి అన్నీ అర్థమైపోతాయి. ఈ కారు కూడా వాళ్ళిద్దరికీ నిజమే అని అర్థమైపోతుంది. తర్వాత రాత్రి వాళ్ళంతా ఒక పార్టీలో జాయిన్ అయ్యి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈరోజు సెంటి తన ఫ్రెండ్స్తో కలిసి నవ్వుతూ కనిపిస్తాడు. నెక్స్ట్ రోజు మేతికి మరియో నుంచి కాల్ ఒకటి వస్తుంది. వాళ్ళిద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది చూసి సెంటి అసూయతో కృష్ణకి కాల్ చేసి ప్రేమగా మాట్లాడడం మొదలు పెడతారు. ఇదంతా కూడా మేతిని చిరాకు పెట్టించడానికి. ఇది చూసిన మేతి తన ఫ్రెండ్ లోరన్కి చెప్తుంది. నాకు ఎందుకు ఇలా అనిపిస్తుంది, ఇంకా నేను సెంటిని ప్రేమిస్తున్నానేమో అంటుంది. తర్వాత కొన్ని రోజులకు మరియు సూపర్ మార్కెట్ ఉద్యోగులందరికీ సూపర్ మార్కెట్ మొయ్యబోతుంది అని చెప్పేస్తాడు. ఇది విని మేతితో పాటు అందరూ చాలా బాధపడతారు. ఎందుకంటే వాళ్ళ జాబ్ పోతుంది. ఈ పరిస్థితిని ఉపయోగించుకుని ఒక సైంటిస్టు మేతికి డిన్నర్కి ఆహ్వానిస్తాడు. ఆమెకి చాలా అనుమానంగా ఉంటుంది. ఇది సెంటి డబ్బుతో డిన్నర్ చేస్తున్నాడేమో అని అనిపిస్తుంది. కానీ సెంటి వెంటనే అంటాడు, నిజానికి నేను అంతగా దిగజారిపోలేదు, ఇక నిన్ను నేను ఇంప్రెస్ చేయలేను అంటాడు. తర్వాత అదే రోజు ఇంట్లోనే కాండిల్ లైట్ డిన్నర్ ప్లాన్ చేస్తాడు. డిన్నర్ సమయంలో సెంటి మాటలు మేతిని కొంతవరకు కదిలిస్తాయి. తర్వాత సెంటి లాటరీ గెలిచిన సంగతి చెప్తాడు. కానీ మేతి ఇదంతా మాయ మాటలు, నన్ను మోసం చేస్తున్నాడేమో అనుకుంటుంది. కానీ వెంటనే ఆమె స్టోర్ రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది. అక్కడ దాచిపెట్టిన లగ్జరీ వస్తువులన్నీ చూసి లాటరీ గెలిచిన విషయం నిజమని తెలుసుకుంటుంది. అయినా కూడా కోపంతో సెంటిని ఇంటి నుంచి బయటికి పంపించేస్తుంది. ఇంకోవైపు సెంటి ఫ్రెండ్ మార్కు కూడా తన భార్యతో గొడవ పడి ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆమె అతన్ని అనవసరంగా ఖర్చు చేయొద్దు అని అడుగుంటుంది. తర్వాత ఆ రాత్రి పెట్రోల్ కోసం పార్టీ ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే అతను మొదటి యాడ్ వీడియో రిలీజ్ అయిపోయి వెంటనే ట్రెండింగ్లోకి వచ్చేసి ఉంటుంది. ఆ యాడ్లో అతను సన్ గ్లాసెస్తో ఫుల్లో మోడలింగ్ చేస్తూ ఉంటాడు. కానీ సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ రావడంతో పెట్రోల్ బాగా డిప్రెషన్లో ఉంటాడు. అతని మోడలింగ్ను వాళ్ళు నవ్విస్తూ ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు పెట్రోల్ మార్క్స్ ఇద్దరు కలిసి సెంటి జీవితాన్ని కూడా నాశనం చేద్దామన్న ప్లాన్తో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత రోజు సెంటి డామియాన్ని కలుసుకుని కొత్త ప్లాన్ తయారు చేస్తాడు. వాళ్ళిద్దరూ ఎమోషనల్ అయిపోయి కౌగులించుకుంటారు. ఎందుకంటే ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ కలవలేరు. నెక్స్ట్ సీన్లో లోరెన్ మేతిని ఓదార్స్తూ, విడాకుల డబ్బులు సగం నీదే, నువ్వు సంతోషంగా ఉండాలి అంటుంది. అదే టైంలో మేతి ఫోన్కి బ్యాంక్ నుంచి మెసేజ్ వస్తుంది. సెంటి తన డబ్బుతో సగం నీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేశాడు అని వస్తుంది. అలాగే విడాకుల పత్రాలు సైన్ చేసి చాలా రోజులుగా ఎదురు చూస్తున్న మేతిని పంపిస్తాడు. లోరన్ నవ్వుతూ, ఇప్పుడు ఒక్క సైన్తోనే నీకు $12.5 మిలియన్ల వస్తాయి, పైగా ఆ బేవకూఫ్ సైంటిస్ట్ నీ లైఫ్ నుంచి పోతాడంటుంది. కానీ మేతికి సెంటి మీద ప్రేమ ఉందని ఆమెకు అర్థమైపోతుంది. ఆమె నవ్వుతూ చెప్తుంది, సెంటి అనే బేవకూఫ్ నాకే సొంతం అంటుంది. తర్వాత ఆమెకి సూపర్ మార్కెట్ మళ్ళీ ఓపెన్ అవుతుంది అని తెలుస్తుంది. కానీ దాన్ని ఒక గుర్తు తెలియని వ్యక్తి కొన్నాడని తెలుస్తుంది. తర్వాత మేతి మేరియో దగ్గరికి వెళ్తుంది. కానీ అతను ఫోన్లో మాట్లాడుతున్న మాటలు విని అతని కన్నింగ్ ప్లాన్ని అర్థం చేసుకుంటుంది. ఆ ప్లాన్ సెంటి వల్ల ఫెయిల్ అయింది అన్న విషయాన్ని కూడా తెలుసుకుంటుంది. తర్వాత మేతిని మళ్ళీ సూపర్ మార్కెట్లో జాబ్లో నియమించుకున్నారన్న విషయం తెలుస్తుంది. అదే సమయంలో మేరీకి ఉద్యోగం పోతుంది. ఇదంతా సెంటి వల్ల జరిగిందని మేతి అర్థం చేసుకుంటుంది. వెంటనే డామియాని సెంటి ఎక్కడ ఉన్నాడని అడుగుతుంది. బయటకు వచ్చి చూస్తే పోలీస్ ఆఫీసర్ ఆమె కార్కి చాలన వేస్తుంది. మేతి, నేను ఎమర్జెన్సీగా నా హస్బెండ్ని ఆపడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని చెప్తుంది. సెంటి పేరు వినగానే ఆమె కూడా సంతోషంగా ఆమెని కారులో ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తుంది. ఎయిర్పోర్ట్లో మేతి చాలాసేపు వెతికిన తర్వాత సెంటి కనిపిస్తాడు. అతను చూసిన వెంటనే ఆమె ప్రేమతో అతని చెంప మీద లైట్గా కొడుతుంది. వెంటనే గట్టిగా కౌగిలించుకుంటుంది. కట్ చేస్తే ఒక సంవత్సరం తర్వాత ఒక ఫంక్షన్లో సెంటి, మేతి, పెట్రోల్, మార్క్స్ అందరి ఫ్యామిలీలు కలిసి ఉంటారు. మార్క్స్, లోరెన్ ఒక బెడ్ కోసం ప్లాన్ చేస్తూ ఉంటారు.
పెట్రోల్ ఇప్పుడు కూల్ పెట్రో అనే పేరుతో సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయింటారు. అతనికి 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇప్పుడు. లాస్ట్లో మీరియని మళ్ళీ చూస్తాం. అతను మళ్ళీ ఎంత లావుగా అయిపోయాడంటే అతను నడుస్తున్నప్పుడు పక్కనున్న వస్తువులు కూడా కదిలిపోతూ ఉంటాయి. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.